ఇక సత్యం ఇంటికి రావడం ఆలస్యం కావడంతో ప్రభావతి తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమేనా? నాన్న మీద నిజంగానే ప్రేమ ఉందా అని బాలు కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఇంతలోనే సత్యం వస్తాడు. తనకు ఉద్యోగం దొరికిందని చెప్తాడు. ఏం ఉద్యోగం అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. పార్క్ అని సత్యం ఏదో చెప్పబోతుంటే పార్కులో మనోజ్లా పడుకోవాలా అని కౌంటర్ వేస్తాడు. పార్కులో పిల్లలకు నీతి పాఠాలు చెప్పే ఉద్యోగం అని అంటాడు సత్యం. జీతం ఎంత అని ప్రభావతి అడిగితే మీరు నొక్కేసిన 40 లక్షలు, నగలు కాల్చేసిన డబ్బులు, లంచంగా తీసుకున్న 5 లక్షలు ఇవన్నీ వచ్చేంత అని బాలు మరో కౌంటర్ వేస్తాడు. ఇలా సత్యం తన పార్ట్ టైం ఉద్యోగం గురించి చెప్తాడు. సీరియస్గా ట్రై చేస్తే మంచి ఉద్యోగం వస్తుందని మనోజ్ అంటాడు. ఉద్యోగం ట్రై చేయడం గురించి నువ్వు చెప్తున్నావా? ఏడాదంతా తిరిగి ఉద్యోగం దొరకకపోతే చివరకు అప్పు తీసుకొని బిజినెస్ చేసినోడివి అంటూ మనోజ్ మీద మరో కౌంటర్ వేస్తాడు బాలు. అలా బాలు కౌంటర్లతో అక్కడ సీన్ ఎండ్ అవుతుంది. ఇక మరోవైపు నీతి కథలు సంకలనం పంచతంత్రం అంటూ పిల్లలకు నీతి కథలు చెప్తూ ఉంటాడు సత్యం. మిత్రలాభం మిత్రభేదం 2 గుంట నక్కల పాత్రలుంటాయి. అలాంటి వారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలా అనేది అందులో ఉంటాయి. పంచతంత్రంకి తెలుగు అనువాదమైన నీతి చంద్రికలో ఇంకా ఎన్నో కథలుంటాయి అని పిల్లలకు చెప్పి పంపిస్తాడు సత్యం. ఈ కథలన్నీ విన్న పేరెంట్స్ సత్యంని పొగిడేస్తూ ఉంటారు. ఫ్రీగా చెప్పడం అంటే గొప్ప విషయము అని అంటారు. ఫ్రీగానా అని సత్యం తన ఫ్రెండు రంగని అస్సలు విషయం అడుగుతాడు. నన్నెందుకు మోసం చేశావు? మనలో ఈ దాపరికాలేంటి? కష్టం చేయకుండా సంపాదించిన డబ్బు ఎక్కువ రోజులు నిలవదు అని తెలుసు కదా! ఈ ఉద్యోగం అని డబ్బులు ఎందుకు ఇచ్చావని రంగని సత్యం అడుగుతాడు. బాలు లాంటి కొడుకు నాకు లేడు. ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి కొడుకు పుడతాడు. ఇదంతా బాలు చెప్పిన ప్లాన్ అని రంగ అస్సలు విషయాన్ని సత్యంకి చెప్పేస్తాడు. బాలు తన కోసం చేసిన పని, తన గురించి ఆలోచించే తీరు తెలుసుకొని సత్యం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక బాలు కస్టమర్ను దించేసి తర్వాత చింటూ ఉన్న పాత ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు లేరని తెలుసుకొని సుగుణకి ఫోన్ చేస్తాడు. ఆ టైంలో రోహిణి కూడా అక్కడే ఉంటుంది. మీ ఇంటి బయటే ఉన్నాను అని చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది. ఎక్కడున్నారు? అడ్రస్ ఏంటి? నేను వస్తాను అని బాలు అంటే ఇంకోసారి మాకు ఫోన్ చేయకండి అని కాస్త గట్టిగా చెప్తుంది సుగుణ. ఇదంతా మీరే అంటున్నారా? మీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా అని బాలుకి అనుమానం వస్తుంది. ఇంకోసారి బాలు ఫోన్ లిఫ్ట్ చేయకు అని సుగుణకి రోహిణి వార్నింగ్ ఇస్తుంది. ఇక మరోవైపు కిచెన్లో ఉన్న మీనతో చింటూ విషయం గురించి బాలు మాట్లాడతాడు. జరిగిన విషయమంతా మీనకి బాలు చెప్తాడు. దీంతో బాలు మీనలు అనుమానిస్తారు. ఇదంతా కూడా రోహిణి చాటుగా వింటూ ఉంటుంది. మనం చింటూతో మాట్లాడడం వేరే వాళ్ళకి ఇష్టం లేదేమో, చింటూ జీవితంలో ఏదో రహస్యం ఉందేమో అని బాలు మీనలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా రోహిణి వింటూ ఉంటుంది. అమ్మో, బాలుతో జాగ్రత్తగా ఉండాలని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇవన్నీ మనకెందుకు, ఇంకొకరి జీవితంలోకి తొంగి చూడకూడదు అని మీనా అంటుంది. చింటూ గురించి తెలుసుకునేందుకు బాలు ప్రయత్నిస్తానని అంటాడు. దొరకకుండా తప్పించుకోవాలని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్కు నుంచి వచ్చిన సత్యంని ప్రభావతి రకరకాల ప్రశ్నలు వేస్తుంది. పిల్లలు ఎంతమంది వచ్చారు? ఒక్కొక్కరు ఎంత ఇస్తారు? అని ఇలా అడుగుతూ ఉంటుంది ప్రభావతి. కానీ సత్యం మనసులో ఉన్న బాధను బాలు అర్థం చేసుకుని ఏం జరిగింది నాన్న అంటాడు. నీ కష్టాజీతాన్ని నా కష్టాజీతంగా ఎందుకు చెప్తున్నావు? మీ నాన్న కష్టపడకూడదు అని నీడలో ఉండాలని పిల్లలకు నీతి కథలు చెప్పే ఉద్యోగాన్ని చూసి జీతం కూడా నువ్వే ఇవ్వాలని అనుకుంటున్నావా? నేను నీకు ఏం చేశానురా? నేనంటే నీకెందుకురా అంత ప్రేమ అని సత్యం కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. అమ్మ దూరం పెడితే అమ్మలా మారి అమ్మ ప్రేమని కూడా చూపించావు కదా నాన్న. మా కోసం జీవితాన్ని త్యాగం చేశావు. రాత్రి తాగి వస్తే అన్నం పెట్టేవాడివి, పొద్దున్నే చివాట్లు పెట్టేవాడివి. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఇంట్లో ఉంటున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టి ఇంటికి రావాలనిపిస్తుంది. నువ్వు ఉన్నావన్న భయంతోనే చెడు సాహసాలు పట్టకుండా నా పని నేను చేసుకుంటూ బతుకుతున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఉన్నాను నాన్న అంటూ తండ్రి మీదున్న ప్రేమను బాలు బయటపెడతాడు. బాలు మాటలకు చివరకు ప్రభావతి కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మనోజ్ బుద్ధి మారలేదు. నాన్నకి ఈ వయసులో సెక్యూరిటీ జాబ్ కాకుండా ఇంకేం దొరుకుతుంది అని ఎగతాళి చేస్తాడు మనోజ్. దీంతో ప్రభావతికి ఆగ్రహం వస్తుంది. మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. బాలుకి నాకు ఒక్క క్షణం పడదు. కానీ నాన్నని ఎంతలా ప్రేమిస్తున్నాడో బాలుని చూసి నేర్చుకో. నేను చేసిన తప్పులు అప్పులు తీర్చేందుకు మా ఆయన కష్టపడతాను అంటే నువ్వు ఎగతాళి చేస్తావా? చెప్పు తెగుద్ది ఊరకుక్క అని మనోజ్ని చీదరించుకుంటుంది ప్రభావతి. నాన్న ఏంటి అలా అత్తుకున్నాడు? నాన్న కోసం నేనేదో చిన్న పని చేశాను. దానికి ఆయన అంతలా ఎమోషనల్ అవుతున్నారు. ఈరోజు నేనేదో గొప్ప పని చేశానని నాకు అనిపిస్తుంది. కొడుకులు ఇలా ఏదైనా చిన్నగా చేస్తే నాన్నకి అంత సంతోషం వేస్తుందా అని బాలు అంతులేని సంతోషంతో మాట్లాడుతూ ఉంటాడు.
మీ బంధాన్ని చూసి అందరికీ కుళ్ళు వస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నాకెప్పుడో తెలుసు. ఇలాంటి కొడుకు పుట్టాడన్న సంతోషం ఆయన కళ్ళల్లో కనిపించింది. ముగ్గురు కొడుకులున్నా కూడా ఇదే మీ ప్రత్యేకత అని మీనా అంటుంది. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. తల్లిదండ్రుల్ని ప్రేమించేవాడు భార్య పిల్లల్ని కూడా ప్రేమిస్తాడంట. అదే మీలో చూస్తున్నా. ఈ జీవితానికి ఇది చాలు అని మీనా అంటే, నీలాంటి భార్య దొరికితే ఇంతకంటే ఏం కావాలి అని బాలు అనడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.